ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్తున్నాము. శ్రీశైలం 3 డేస్లో తక్కువ బడ్జెట్లో ఎక్కడ రూమ్ తీసుకోవాలి, చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అక్కడ ఏమేమి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మొత్తం అన్ని 3 డేస్ ట్రిప్లో ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. మనం ప్రజెంట్ అయితే డోర్నాల్ నుంచి శ్రీశైలం అయితే వెళ్తున్నాం. మొత్తం 50 కిలోమీటర్ల జర్నీ. మీకు తెలుసు 50 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ కార్లు 4 వీల్స్కి మాత్రమే మనీ కలెక్ట్ చేస్తారు, అది కూడా ఒక 40 రూపీస్ 50 రూపీస్ అంతే. బైక్ అయితే ఫ్రీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొత్తం 50 కిలోమీటర్ల జర్నీలో మొత్తం ఘాట్ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్ జర్నీ. ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఇంకో రోడ్ జర్నీ కూడా ఉంది, అది తెలంగాణ వాళ్ళకి. ఇది మన ఏపీ వాళ్ళకి షార్ట్ కట్లో వెళ్ళాలంటే డోర్నాల్ టు శ్రీశైలం అంతే. ఒకవేళ మీరు పాదయాత్ర చేసుకుంటా నడుచుకుంటా వెళ్ళాలి అనుకుంటే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్ర భక్తులు శివరాత్రి రోజు వెళ్తారు. ఇంకోటి వచ్చేసరికి ఉగాది రోజు అయితే వెళ్తారు. ఆ వారం 10 రోజులు నడుస్తూ ఉంటారు. మిగతా టైంలో రోడ్ జర్నీ. ఇంకా డోర్నాల్ టు శ్రీశైలం బస్సులు, కార్లు, వెహికల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బైక్స్ అయితే నైట్ టైము అలో చేయరు, ఓన్ బస్సులో కానివ్వండి, కార్లో కానివ్వండి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి మనకి ఘాట్ రోడ్లో జర్నీ చేస్తున్నప్పుడు దారిలో చాలా ట్రైబల్ విలేజెస్ అయితే ఉంటాయి. అసలు వీళ్ళు ఇక్కడ ఏ సదుపాయాలు లేకుండా ఎలా ఉంటున్నారని వాళ్ళని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంకోటి మీకు ట్రైబల్ విలేజెస్తో పాటు జంగిల్ సఫారీ రైడ్ కూడా ఉంటుంది, అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇంకోటి మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని యానిమల్స్ అనేవి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అయితే బండి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది జంగిల్ సఫారీ. 30 కిలోమీటర్లు దాటిన తర్వాత మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. టైమింగ్ వచ్చేసరికి 9 to 4, మార్నింగ్ 9 to 4కి టికెట్ 2600. గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకి ఇంకా శ్రీశైల శిఖరం టోల్ గేట్ ఇంకోటి ఉంటుంది, చూసారా? ఇది మొత్తం 50 కిలోమీటర్ల జర్నీ. శ్రీశైల శిఖరం టాప్ ప్లేస్ శ్రీశైలం మొత్తానికి. ఇది నెక్కంటే జంగిల్ రైడ్. మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ముందు రోజే టికెట్ తీసుకోవాలి, అక్కడే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఒక 100 స్టెప్స్ పైకెక్కామంటే శ్రీశైల శిఖరం కౌంటర్ అయితే వస్తుంది, టికెట్ తీసుకోవాలి. టికెట్ ఈచ్ వన్ 10 రూపీస్ తీసుకుంటారు. శిఖరేశ్వర స్వామి ఆలయం అంటారు దీన్ని. వచ్చేసరికి పైన శిఖరం నంది కొమ్ముల్లో నుంచి మనకి శ్రీశైలం గోపురం కనుక కనబడితే మనకి పునర్జన్మ అనేది ఉండదు అనేది ఇక్కడ చరిత్ర అయితే చెప్తా ఉంది. చాలామంది భక్తులు ఎవరైతే శ్రీశైలం వస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆగి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకోటి ఏంటంటే మనకి శ్రీశైలం మొత్తం మీద హైట్ ఎక్కువ, 2500 అడుగులు పైనే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు పాతాళగంగ, శ్రీశైలం గ్రామం విలేజ్ కానివ్వండి, ఇంకా ఏగలపెంట, దోమలపెంట విలేజెస్ కానివ్వండి, అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తాయి. చూడండి ఎంత హైట్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ బైనాక్యులర్ కూడా ఉంది. బైనాక్యులర్లో నుంచి చూస్తే 5 రూపీస్ తీసుకుంటారు ఒక పర్సన్కి వచ్చి. మనకి శ్రీశైలం గ్రామం చాలా క్లియర్గా దగ్గరగా కనిపించింది. బైనాక్యులర్ అంటే తెలుసు కదా, అదిగోండి వాళ్ళందరూ చూస్తున్నారు, చూసారా? దాంట్లో నుంచి అలా. ఇంకోటి శ్రీశైల శిఖరం ఇదిగోండి, అక్కడ మొత్తం ఒక గుండ్రాయిలాగా ఉండే దాని మీద నల్లటి ఒక నంది విగ్రహం పెట్టారు, చూసారా? 2 కొమ్ముల్లో నుంచి వేలు పెట్టి శ్రీశైల శిఖర గోపురాన్ని అయితే చూస్తున్నారు, రాజగోపురాలని. ఆ గోపురం కనుక మనకు కనిపిస్తే పునర్జన్మ అనేది ఉండదు. అందుకోసమే భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు శ్రీశైల శిఖర దర్శనం చేసుకొని అప్పుడు శ్రీశైలం గ్రామానికి, విలేజ్కి అయితే వెళ్తారు, ఆ టెంపుల్ దగ్గరికి. చూడండి చాలా దూరంగా ఎక్కడో ఉంది కదా విలేజ్, వచ్చేసరికి అక్కడ దాకా మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆడికి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది శిఖర దర్శనం నుంచి అక్కడికి. హైయెస్ట్ ప్లేస్ ఇదే. అందరూ కూడా అందుకే శ్రీశైలం వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా ఈ ప్లేస్ మొత్తం విజిట్ చేస్తారు. చూడండి ఎట్లా ఉంది అడవి, చాలా భయంకరమైన అడవి. మొత్తం 2.5 లక్షల ఎకరాల పైనే ఉంది అడవి వచ్చేసరికి. సో నేను కూడా చూశాను, నాకైతే చాలా దగ్గరగా క్లియర్గా కనిపించింది. ఎందుకంటే మనకి కుర్రోలం కదా, వెంటనే క్లియర్గా కనిపించింది. పెద్దవాళ్ళకైతే బాగా టైం పడుతుంది కనిపించేసరికి. తర్వాత నేను బైనాక్యులర్లో నుంచి కూడా చూశాను, అప్పుడు విలేజ్ మొత్తం మనకి దగ్గరలో ఇంకా పూర్తిగా టోటల్ విలేజ్ అయితే చూశాను ఇక్కడ నుంచి. చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. గాయస్, ఇక్కడ నుంచి మనం మళ్ళీ రోడ్డు మీదకి రాగానే మీరు ఒకవేళ బస్సులో వచ్చినా కానీ బస్సులు ఆపుతారు, మళ్ళీ బస్సులు వస్తానే ఉంటాయి. చాలా బస్సులు అయితే డోర్నాల్ నుంచి శ్రీశైలానికి తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఆటోలు ఉంటాయి. ఆటో మాట్లాడుకుంటే 300-400 తీసుకుంటారు పర్సన్కి వచ్చి. ప్లేసులు మొత్తం తిప్పి చూపిస్తారు, ఒక 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి నంది విగ్రహం అయితే ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ వెల్కమ్ చెప్తా ఉంటుంది. అయితే అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు అటు వచ్చేసరికి డ్యామ్ దగ్గరికి వెళ్తాం, రైట్ సైడ్ హైదరాబాద్ రోడ్డు. అది వచ్చేసరికి స్ట్రైట్గా వెళ్తే మనకి శ్రీశైలం అయితే వస్తుంది టెంపుల్కి. 2 ఇక్కడైతే కలుస్తాయి రోడ్లు వచ్చేసరికి. ఇక్కడ మీరు ఎప్పుడు శ్రీశైలం వచ్చినా కానీ చాలామంది ఆడవాళ్ళు చూడండి కార్లు, బైక్లు ఆపి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు, చూడండి. సో వాళ్ళకైతే మీరు ₹1 కూడా ఇవ్వద్దు, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఎందుకో అసలు పని చేసుకోకుండా ఇలా డబ్బులు అయితే అడుగుతూ ఉంటారు. చెప్పే కదా, ₹1 కూడా ఇవ్వద్దు ఎవరికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకేంటంటే మీకు ఈ ప్లేస్ తెలుసు కదా, హటకేశ్వరం అంటారు, పాలధార, పంచదార అంటారు, చాలా ఫేమస్ ప్లేసెస్.
ఈ శ్రీశైలంలోనే చాలా ఫేమస్ ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ శ్రీశైల శిఖరం, హటకేశ్వరం, పాలధార, పంచదార ఈ 3 ప్లేసులు ఒకే చోట అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఈ ప్లేసులు మొత్తం అయితే చూపిస్తాను. మీరు డైరెక్ట్గా శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకుని లగేజ్ అక్కడ పెట్టి ఒక ఆటో మాట్లాడుకుని కూడా రావచ్చు, ఇవన్నీ తిరగొచ్చు. అప్పుడు కూడా 300-400 ఛార్జ్ చేస్తారు. కానీ నేనేంటంటే వెళ్ళే దారిలోనే మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఒకే రోజులో అందుకే చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ శ్రీశైల శిఖరం అయిపోయింది. కొంచెం ఒక 4 కిలోమీటర్ల ముందుకు రాగానే మీకు పాలధార, పంచదార, ఆపోజిట్లో హటకేశ్వరం 2 ప్లేస్లు ఇక్కడే ఉంటాయి గాయస్. అయితే ముందు నేను పాలధార, పంచదార ప్లేస్ ఏదో చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి శంకరాచార్యులు గారు తపస్సు చేసుకున్నారు. ఇంకా ఆయన ఒక గీతాన్ని రచించారు. ఆయన పాదాలు ఉన్నాయి. ఇంకోటి సాక్షాత్తు మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉన్న శివలింగం దగ్గర నుదుటి మీద దగ్గర నుంచి ఒక వాటర్ ధార కొండల నుంచి రాళ్ళలో నుంచి అడవి మొత్తాన్ని దాటుకొని ఇక్కడైతే బయటకు వస్తున్నాయి. ఈ వాటర్ తాగితే మొత్తం పాపాలు పోతాయని, ఇంకోటి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయని, అసలు 2 వాటర్ ఇక్కడ మొత్తం 2 ఉంటాయి. పాలధార, పంచదార అని 2 దారులు 2 రాళ్ళ నుంచి వస్తాయి. సో ఆ వాటర్ ఏంటంటే 2 రుచులు ఉంటాయి. మళ్ళీ ఒకే రుచి కాదు, 2 రుచులు ఉంటాయి. చాలా డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఆయన ఆది శంకరాచార్యులు గారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, లోపల ఉంటాయి మొత్తం కూడా. ప్రజెంట్ అయితే గేట్కి లాక్ చేసింది టెంపుల్కి. చూస్తారు కదా, ఈ టెంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి పక్కనే చూడండి ఒక పెద్ద కొండరాయి కూడా ఉంటుంది. ఆ కొండరాయిలో నుంచే వాటర్ అయితే వస్తాయి. పాలధార, పంచదార మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ స్టోరీ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా పవిత్రమైన వాటర్ అని చెప్తారు, అస్సలు వేస్ట్ చేయకూడదు. మీకు 365 రోజులు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ వాటర్ వస్తానే ఉంటాయి. ఎందుకంటే శివుడి యొక్క నుదుటి దగ్గర నుంచి అయితే వస్తున్నాయని స్టోరీలు అయితే ఉంది చరిత్రలో. చూడండి, ఇటొక దార వస్తుంది, అటొక దార. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాలధార అంటారు. పాలధార కాదు, పాలధార. పక్కది పంచదార అంటారు. 2 రుచులు అయితే ఉంటాయి. నేను 2 వాటర్ తాగి ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ పాలధార అయితే ట్రై చేస్తున్నాను. చూసారా గాయస్, వాటర్ నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి కదా. ఇదిగోండి ఫస్ట్ వన్ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. ఈ వాటర్ వచ్చేసరికి చాలా తీయగా ఉన్నాయి, తేటగా ఉన్నాయి. సెకండ్ వాటర్ కూడా అలాగే ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగి చూడండి. తర్వాత మీకు ఆపోజిట్లోనే అదిగోండి హటకేశ్వరం అని ఒక టెంపుల్ అయితే ఉంది. హటకేశ్వరం టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు శివుడు ఒక భక్తుడికి, కుమ్మరి కేశప్ప అనే భక్తుడికి ఒక కుండ పెంకులో బంగారు శివలింగ రూపంలో ప్రత్యక్షమై కనిపించారంట. ఇక్కడ ఈ టెంపుల్లో చూడండి ఎట్లా ఉందో. టెంపుల్ చిన్నదే కానీ లోపల శివలింగం బంగారు శివలింగంగా అంటారు. చూడండి, ఒక భక్తుడి కోరిక కోసం ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇంకా మనకు ఆపోజిట్లో ఒక చెట్టు కూడా ఉంటుంది, సంతాన వృక్షం అని. 3 చెట్లు ఒకే చెట్టులాగా కలిసి ఉంటాయి. ఎవరికైనా సంతానం కావాలనుకున్న వాళ్ళు ముడుపు కట్టి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడైతే చెప్తారు. మనకి పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాం. గాయస్ కొంచెం ముందుకు రాగానే మీకు లలితాదేవి పీఠం అని ఒకటి ఉంటుంది. చూడండి, ఈ పీఠం ఇక్కడ ఆశ్రమం కూడా ఉంటుంది. నైట్ టైమ్ స్టే కూడా చేయొచ్చు. ఈ 3 ప్లేసులు ఒకే చోటైతే ఉంటాయి. హటకేశ్వరం కానివ్వండి, ఆ సంతాన వృక్షం కానివ్వండి, ఇంకోటి లలితాదేవి పీఠం. ఈ 3 ప్లేసులు కవర్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసరికి. ఓకే, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకెళ్తే మనకి ఇంకో టెంపుల్ కూడా వస్తుంది. ఆ టెంపుల్ పేరే సాక్షి గణపతి దేవాలయం. మీరు యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు, చాలా ఫేమస్ టెంపుల్. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి మనం హాజరైపించుకోవాలంటారు. అంటే మనం కైలాసంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పడానికి మనకి సాక్షి గణపతి అంటే వినాయకుడు అయితే రెడీగా ఉంటాడనమాట. మనం శ్రీశైలం వచ్చి వెళ్ళామా లేదా అన్నది ఈయనైతే చెప్తారంట. ఫ్రెండ్స్, అయితే మనం దారిలో ఇప్పటికీ 4 టెంపుల్స్ అయితే కవర్ చేశాము. మనం వెళ్ళే దారిలోనే మొత్తం శ్రీశైల శిఖరం కానివ్వండి, పాలధార, పంచదార, హటకేశ్వరం, సాక్షి గణపతి దేవాలయం మొత్తం 4 టెంపుల్స్ అయితే అయిపోయి అక్కడ నుంచి మనకి శ్రీశైలం విలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్ విలేజ్ ఇదే. ఇక్కడే మనకి పాతాళగంగ, శ్రీశైలం డ్యాము, అక్కమహాదేవి గుహలకు వెళ్ళడానికి కానివ్వండి, రూమ్స్ ప్రతి ఒక్కళ్ళు ముందు అడిగేది రూమ్స్ ఇన్ఫర్మేషన్. శ్రీశైలం వచ్చినప్పుడు రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఉండాలని అడుగుతారు కదా. అందుకోసమే రూమ్స్ ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ తక్కువ బడ్జెట్లో ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా చెప్తాను. మీకు ఎటు చూసినా కానీ అన్ని లాడ్జీలే కనపడతాయి. పెద్ద పెద్ద రూమ్స్, హోటల్సే ఉంటాయి. ఎక్కువగా సదన్ అని ఉంటుంది పక్కన. సదన్ అనేది మొత్తం కూడా టెంపుల్కి సంబంధించిన రూమ్స్. సత్రాలు కావాలంటే క్యాస్టుల వారీగా సత్రాలు కూడా ఉంటాయి. శ్రీశైలంలో క్యాస్టుల వారీగా ఉన్న సత్రాలు మరి ఏ టెంపుల్ దగ్గర కూడా ఉండవు. చివరిలో అవి చూపిస్తా. ఇక్కడ మీకు గంగా సదన్ అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసరికి 250 నుంచి 700, ఏసీ రూమ్స్ అయితే 800 నుంచి 1200 దాకా ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఉంది, అది వచ్చేసరికి ఏంటంటే మల్లికార్జున సదన్. ఇక్కడ రూమ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. లోపల మొత్తం 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ నాన్ ఏసీ అయితే 400 to 1000, ఏసీ అయితే 1000 to 2000 ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది గాయస్. కానీ రూమ్స్ చాలా పెద్దవి, పెద్ద ఫ్యామిలీ వచ్చినా కానీ ఉండొచ్చు. తర్వాత గౌరీ సదన్, ఇది కూడా రోడ్ పక్కనే ఉంటుంది. నాన్ ఏసీ అయితే 300 నుంచి 800 దాకా ఉంది. ఏసీ అయితే 900 నుంచి 1300 దాకా ఉంటుంది.
సో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. మళ్ళీ ఒక్కోసారి 12 అవర్సే అంటారు, 24 అవర్స్ ఇయ్యమంటారు, చాలా రూల్స్ కూడా పెడతారు. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకో సాధన ఉంది. దీంట్లో వచ్చరికి 400 to 900, 1000 to 1500 ఇలా కాస్ట్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు ఖచ్చితంగా సత్రాలు అయితే విజిట్ చేయాలి. సత్రాలు తెలుసు కదా మీకు, క్యాస్ట్లీ వారీగా ఉంటాయి. పాతాళ గంగకి వెళ్ళే రోడ్లో ఉంటాయి ఇవన్నీ సత్రాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సత్రం ఉంది. ఇది వచ్చేసరికి రాజుల సత్రం అంటారు. రాజులందరూ ఇక్కడ ఉండొచ్చు. ఇంకా కమ్మవారి సత్రం, రెడ్డి సత్రం వచ్చేసరికి బస్టాండ్ పక్కన ఉంటాయి. తర్వాత కొంచెం ముందుకు రాగానే మాకు బ్రాహ్మిన్స్ సత్రం కనిపించింది. తర్వాత వడ్డెర వాళ్ళు, తర్వాత కుమ్మరి వాళ్ళు, ఇలా సత్రాల వారీగా ఇదిగోండి ఇక్కడ రజిక, ఇలా ఎంతమంది అయితే క్యాస్ట్ల వారీగా వస్తారో తక్కువ బడ్జెట్లో చాలా సింపుల్గా శ్రీశైలం కవర్ చేసుకొని వెళ్ళాలంటే 3 డేస్లో వాళ్ళందరికీ రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూడండి గాయస్, అయితే సత్రాల్లో వరకు 24 అవర్స్ 300-400 ఛార్జ్ చేస్తారు. ఎంతమంది వచ్చినా కానీ రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. అందుకే అందరూ కూడా శ్రీశైలం వచ్చినప్పుడు భక్తులు సత్రాలే విజిట్ చేస్తారు. సింగిల్ పర్సన్ వచ్చినప్పుడు అయితే డార్మేటరీ విజిట్ చేస్తారు. డార్మేటరీ అయితే ఇంకా 100 రూపీస్తోనే అయిపోతుంది. చూడండి రూమ్స్ ఎంత బాగున్నాయి నీట్గా. సత్రాల్లో కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ నుంచి పాతాళగంగ చాలా దగ్గరగా ఉంటుంది. మన లగేజ్ అక్కడ పెట్టుకొని పాతాళగంగ పక్కనే వాకింగ్ డిస్టెన్సే మొత్తం కూడా. ఇక్కడ మొత్తం ఒక 1000 స్టెప్స్ కింద లోపలికి దిగాలి. ఒక పెద్ద లోయ పాతాళగంగ అంటేనే. చూడండి ఎంత లోపలికి వచ్చామో, నాకైతే కాళ్ళు మొత్తం పట్టేసుకున్నాయి. కానీ రోప్వే ఉంది. పెద్దవాళ్ళు రావాలంటే రోప్వే ఉంటుంది, అంటే పైన గాలిలో వస్తాం అనమాట. అప్ అండ్ డౌన్ 80 రూపీస్ తీసుకుంటారు అంతే, చాలా తక్కువ. చూడండి పాతాళగంగ మొత్తం శ్రీశైలంలో 2 నంది విగ్రహాలు అయితే ఉంటాయి. మీ ఎవరికి తెలియదు. ఒక నంది విగ్రహం వచ్చేసరికి శనగల బసవన్న మెయిన్ టెంపుల్లో ఉంటుంది. రెండో నంది విగ్రహం పేరు వచ్చేసరికి హుబ్లీ బసవన్న అంటారు. ఆయన ఈ నీటి అడుగు భాగంలో అయితే ఉంటారు. ఇక్కడ వాటర్ చాలా మంచి వాటర్, అందరూ తాగండి. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి రోప్వే అయితే ఉంటుంది ఆఫీసు. చూడండి నేను పైకి వెళ్ళేటప్పుడు రోప్వే అయితే వెళ్తాను. మనకి ఫస్ట్ టైం కాబట్టి ఒకటే ట్రిప్ కాబట్టి 60 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే మనం స్టార్టింగ్ కిందకి పైకి తిరిగితే 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చాలా సింపుల్గా 10 నిమిషాలు అయితే పైకి వచ్చేసాను. పైకి రాగానే ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకి టెంపుల్ అయితే వచ్చింది. టెంపుల్ లోపలికి మనకి బ్యాగులు, సెల్ ఫోన్లు ఏది ఎలో చేయరు. ఆపోజిట్లో మనకి లాకర్ రూమ్ అయితే ఉంటుంది. మన సెల్ ఫోన్లు, బ్యాగులు అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే బ్యాగులు రూమ్లో పెట్టినా కానీ సెల్ ఫోన్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్లు, చెప్పులు అన్నీ ఇక్కడ పెట్టుకుంటే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అయితే టెంపుల్ లోపలికి నేను కూడా ఉచిత దర్శనం అయితే వెళ్తున్నాను. మనీ అయితే పే చేయడం లేదు. ఉచిత దర్శనం వచ్చేసరికి మనకి 1.5 అవర్ టైం అయితే పడుతుంది కరెక్ట్గా, అంతే, అంత మించి ఎక్కువ పడదు. ఇంకా శివరాత్రి టైంలో, పండగల టైంలో వచ్చామంటే 3-4 అవర్స్ అయితే పడుతుంది దర్శనం చేసుకునేసరికి. అయితే లోపల మనకుంది జ్యోతిర్లింగం, గుర్తుపెట్టుకోండి. మనకి 12 జ్యోతిర్లింగాలు మొత్తం కూడా. సో ఒక జ్యోతిర్లింగం అయితే ఇక్కడ ఉంది. శ్రీశైలం వచ్చిన వాళ్ళకి కైలాస మార్గం అని అయితే చెప్తారు కదా, శ్రీశైలం జీవితంలో ఒకసారైనా విజిట్ చేయాలని. సో అందుకే నేనైతే వచ్చాను. ఈ ప్లేస్ మొత్తం చూడండి, ఇది ఉచిత దర్శనం. సో ప్రజెంట్ అయితే గుడి ఇంకా ఓపెన్ చేయలేదు, కొంచెం టైం ఉంది. అందుకని నేను పక్కనే ఉన్న ఒక చిన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించిన ఒక పెద్ద రాజగోపురం అయితే ఉంది ఎదురుగా. దాని పక్కనే ఛత్రపతి శివాజీ గారు కట్టించిన రాజగోపురం కూడా ఉంది. ఇవన్నీ మండపాలు. తిరుపతిలో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, ఇంకా అరుణాచలంలో కానివ్వండి, శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎక్కడ ఏ టెంపుల్లో కానివ్వండి అన్ని చోట్ల మండపాలు కట్టించారు ఆయన. సో వాటికి సంబంధించిన ఒకసారి మీకు చూపిద్దామని తీస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా పెద్దవన్నీ కూడా. గాయస్, అక్కడ నుంచి కొంచెం పక్కకు రాగానే మనకి పర్వతవనం అని ఒక చిన్న పార్క్ అయితే ఉంది. ఇప్పుడు తిరుపతికి శ్రీవారి పార్కు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి శ్రీశైలంలో కూడా ఒక అందమైన పార్క్ అయితే ఉంటుంది. టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ పార్క్లో మనకి వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరంలో హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ అని ఒకటైతే ఉంది. దానికి పక్కనే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం కూడా ఉంది. ఈ రెండింటితో ఈరోజు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఇంతకీ ఈ మల్లమ్మ గారు ఎవరంటే గొప్ప శివభక్తురాలంట. ఆమెకు వచ్చేసరికి సాక్షాత్తు శివుడు కూడా ప్రత్యక్షమై కనపడ్డాడు. సో చూడండి మరి అంత ఫేమస్ టెంపుల్ ఇది వచ్చేసరికి. శివుడు ఇక్కడ స్వయంగా ప్రత్యక్షమై ఆమె కనిపించి ఆమె కోరికలు కూడా తీర్చాడు. ఇంతకీ మల్లమ్మ గారు అసలు చనిపోయారా ఏదా అంటే అది ఎవ్వరికీ తెలియదు. మల్లమ్మ గారు శివుడిలో ఐక్యమైపోయారు, ఆయన కలిపేసుకున్నారు ఆయనలో. సో అలాగైతే ఇక్కడ చరిత్ర అయితే ఉంది. ఇక్కడ లోపల ఒక ఆచారం అయితే ఉంది. ఒక రోకలి ఉంటుంది. ఆ రోకలి కనుక నిలబడితే గాలిలో మన కోరికలు తీరుతాయి. ఇదిగోండి ఇదే టెంపుల్. ఇక్కడ మల్లమ్మ కన్నీరు అంటే శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆవిడ కంట్లో నుంచి ఒక కన్నీరు అయితే వచ్చింది, ఆనంద బాష్పాలు. సో ఆ నీరు ఇప్పటికీ ప్రవహిస్తుందని చెప్తా ఉంటారు ఇక్కడే ఒక బావి లోపల.
సో ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది, లోపల గుహ లోపలలాగా ఉంటుంది చూడండి, చిన్న శివలింగం. ఈ శివలింగం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాశీలో శివలింగం ఎలాగైతే ఉందో జ్యోతిర్లింగం, సేమ్ అలాగే ఉంటుంది, చిన్నది భలే ఉంటుందన్నమాట. చూడండి పక్కనే మీకు ఉయ్యల్లో అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇదిగోండి ఉయ్యల్ల అమ్మవారు హేమారెడ్డి మల్లమ్మ గారు, శివుడు కనిపించింది ఈవిడికి కొన్ని రోజులు ఇక్కడ నివసించారు. ఈవిడికంటూ ఒక ఇల్లు కూడా ఉంది, పూరిపాక, అది కూడా చూపిస్తాను. ముందు ముఖ్యంగా ఇక్కడ రోకలి, ఈ రోకలి కనుక ఏ సపోర్టు లేకుండా గాలిలో నిలబడితే ఖచ్చితంగా మన కోరిక అయితే తీరుతుందంటారు. చూడండి ఇక్కడ ఆచారం అది. ఇదిగోండి ఇదే రోకలి, చాలా ఫేమస్. చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, అసలు తెలియదు, ఇక్కడికి రారు. సో మనలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేస్తే శ్రీశైలం వచ్చిన భక్తులకి ఇది ఉపయోగపడుతుంది. నేను గట్టి కోరిక అయితే కోరుకున్నాను, మీరందరూ బాగుండాలి, మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకున్నాను. రోకలైతే నిలబడింది అంతే ఇంకా. ఓకే, తర్వాత చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి రోకలు నుంచోబెట్టే ముందు 10 రూపాయలు ఇవ్వాలని అదిగోండి ఆ ఎదురు కూర్చున్నా అని చెప్తుంది. అలా వచ్చిన వాళ్ళందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తుంది, ₹1 కూడా ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మనీ దేవుడికి ఇవ్వాలనుకుంటే హుండీ ఉంటే హుండీలో వేయండి, లేకపోతే ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఈవిడే హేమారెడ్డి మల్లమ్మ గారు, పాపం చాలా కష్టాలు అనుభవించి ఎన్నో నిందలు, ఇంకా అత్తా కోడల విషయం తెలిసిందేగా, ఒక అతన్ని పెళ్లి చేసుకొని మొత్తం ఎన్నో నిందలు, ఊరి వాళ్ళు తిట్టడం కానివ్వండి, గొడవలు పెట్టుకోవడం, ఊరి నుంచి బయటికి పంపించడం. కానీ గొప్ప శివభక్తురాలు కావడంతో దేవుడు ఆమెని ఇక్కడికి తీసుకొచ్చారు శ్రీశైలం. ఇక్కడే కొన్ని రోజులు ఉండి దేవుడికి ఎప్పుడు అభిషేకాలు చేసుకుంటా తపస్సు చేసుకుంటా ఇదే ఇంట్లో ఉంది. ఒకరోజు ఆమె తపస్సుకి మెచ్చి దేవుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెనైతే తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకా కైలాసానికి. సో అది ఇక్కడ చరిత్ర వచ్చేసరికి. ఇల్లు అయితే చాలా బాగుంది, పక్కన ఇంకో ప్లేస్ కూడా ఉంది. గాయస్ అయితే మీకు ఇక్కడ భీముడు పాదాలు కూడా చూపిస్తా, చాలా మందికి తెలియదు భీముడు పాదాలు ఇక్కడికి ఎలా వచ్చాయంటే, శ్రీశైలం అనేది చాలా పురాతనమైన ప్లేస్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి శ్రీరాములు వారు కూడా వచ్చారు, తర్వాత కొంతమంది రాజులు, ఛత్రపతి శివాజీ గారు కానివ్వండి, పాండవులు కానివ్వండి, ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు గారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చిన విజిట్ చేసిన టెంపుల్ ఏదైనా ఉందంటే శ్రీశైలం ఒకటే, అంత పురాతనమైన దేవాలయం. అందుకే ఇక్కడ చాలామంది పాదాలు ఉంటాయి, చాలా దేవుళ్ళు ఉంటారు, చాలా టెంపుల్స్ ఉంటాయి. మీరైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడైతే ఒక రాళ్ళ గుట్ట ఉంది. ఈ గుట్టలో 2 నిమిషాలు కూర్చొని తపస్సు చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉందని అయితే చెప్తారు. ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట అంటారు దీన్ని, పుట్ట కాదు కానీ రాళ్ళ గుట్ట ఇది వచ్చేసరికి. ఇక్కడ ఒక చిన్న గుహలాగా ఏర్పాటు చేశారు. ఇటు నుంచి వెళ్ళి అటువైపు బయటకు వస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి 2 రాళ్ళ మధ్యలో నుంచి సన్నటి దారి, చీకటి వెలుగులో నుంచి అలా వెళ్ళాలి. చూసారు ఎట్లా ఉందో, ఒక మనిషి మాత్రమే పడతాడు, 2 పోతే లోపల ఇరుక్కుపోతాము. స్టార్టింగ్ కొంచెం భయం వేసిద్ది, కానీ మన మొబైల్ టార్చ్ లైట్ వేసుకొని అలా చిన్నగా వెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది, ఆ టర్నింగ్లో నుంచి బయటకైతే రావాలి. సో చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇవన్నీ విజిట్ చేయండి. మీకేంటంటే మెయిన్ టెంపుల్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఇలాంటి ప్లేసులు మిస్ అవుతారేమో అని ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా వీడియో అయితే తీస్తున్నాను. ఓకే, చూసారా ఇక్కడ మొత్తం కూడా స్ట్రక్ అయిపోయా, ఒక్కనే సన్నగా ఉన్నా కానీ ఇక్కడ ఇరుక్కుపోయా. కానీ చాలా జాగ్రత్తగా అయితే బయటకైతే వెళ్ళాలి. ఎటు చూసినా కానీ అన్ని రాళ్ళే ఉన్నాయి చూడండి, అటువైపు రాళ్ళే ఉన్నాయి, ఇటువైపు రాళ్ళే ఉన్నాయి. మన మీద పడిపోతాయేమో అన్న భయం వేసింది, కానీ పడవు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. చూసారు ఎలా ఉందో, మొత్తం రాళ్ళ గుట్ట, చాలా పురాతనమైంది, ఎప్పుడో నిర్మించారు. ఇంక ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలా దూరి ఇలా బయటకైతే వస్తూ ఉంటారు. అది గాయస్, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే కనిపిస్తుంది. చాలా పెద్దది, మీకు చూడండి ఎలా ఉందో, రోడ్ సైడే ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి మొత్తం చూడాలంటే ఈచ్ వన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 2 పెద్ద కోటలు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా, ఒక దాంట్లో వచ్చేసరికి ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం, ఇంకోటి వచ్చేసరికి కొంచెం మ్యూజియం లాగా ఉంటుందిలేండి, ఆయన ధ్యానం చేసుకున్న ప్లేస్ పక్కన. ఇక్కడ మీరు ఛత్రపతి శివాజీ గారి యొక్క సింహాసనం కానివ్వండి, ఆయన ఫోటో విగ్రహాలు కానివ్వండి, ఆయన యొక్క మంత్రులు చూడండి ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ కూడా మంత్రులు ఎంతమంది ఉన్నారో చూసారా, మొత్తం 9 మంది దాకా ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు 10 నుంచి 14 అడుగుల హైటు, చాలా పెద్దగా కనిపిస్తారు. అసలు చూడడానికి మన 2 కళ్ళు కూడా సరిపో, అంత అందంగా అయితే నిర్మించారు దీన్ని వచ్చేసరికి. దీనిలో వచ్చేసరికి మనకి ఛత్రపతి శివాజీ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా మొత్తం ఆయన చరిత్ర అంతా విగ్రహాల రూపంలో గోడలకైతే చెక్కారు. ఆయనే ఛత్రపతి శివాజీ గారు, సనాతన ధర్మాన్ని స్థాపించింది ఆయనే. సో ఆయన శ్రీశైలం ఎందుకు వచ్చారంటే, ఆయన అప్పుడు
ఒక యుద్ధంలో ఉన్నారు. సనాతన ధర్మాన్ని స్థాపించాలంటే ఆయన ఒక్కడి వల్ల కాదు. అందుకని శ్రీశైలం వచ్చి శివలింగాన్ని దర్శించుకొని బ్రహ్మరాంబికా దేవి గారికి పూజ చేసి ఆవిడ ఇచ్చిన ఖడ్గాన్ని తీసుకొని అయితే యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు అమ్మవారు కత్తి ఇచ్చి ఏం చెప్పిందంటే, ఈ కత్తి నీ దగ్గర ఉన్నంతసేపు నీకు విజయమే అని చెప్తుంది. అప్పుడు ఆ ఖడ్గంతో సనాతన ధర్మాన్ని స్థాపిస్తాడు. అది మొత్తం చరిత్ర అయితే. అందుకోసమే ఆయనకు సంబంధించిన ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఒక రాజగోపురాన్ని కట్టించారు కాబట్టి, ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఇవి మొత్తం అయితే ఏర్పాటు చేశారు. ఇదిగోండి, శ్రీశైలం వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ గారు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నప్పుడు, తర్వాత ఆ పక్కనే ఉన్న ఒక రాజగోపురాన్ని కట్టిస్తున్నప్పుడు దగ్గరుండి దానికి సంబంధించిన చిత్రం ఇదంతా కూడా అద్భుతంగా అయితే చెక్కారు. ఇక్కడ మీరు కావాలంటే చూసుకుని అదిగోండి, 1677 సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు ఆయన. మొత్తం స్టోరీ అంతా ఉంటుంది మీకు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన తిరుపతి కూడా వెళ్ళారు. చూడండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఇంకా జింగి ఫోర్ట్ గెలవడానికి వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు అటు నుంచి అటు. సో అంత చరిత్ర అయితే ఉంది ఈ మ్యూజియానికి. పక్కనే మీకు ఇంకొకటి ఉందని చెప్పా కదా, అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. అయితే అమ్మవారు ఛత్రపతి శివాజీ గారికి ఒక ఖడ్గం అయితే ఇచ్చింది కదా, ఆ ఖడ్గం ఇచ్చింది ఇక్కడే. చూడండి, చాలా గొప్ప ప్లేస్ ఇదంతా కూడా. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రావాలి, చూడాలి. లోపల ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన కోటలు, ఇంకా ఆయన ధ్యానం చేసిన ధ్యాన మందిరం ఇదంతా చూడండి. ఇక్కడికి 1677 సంవత్సరం, ఆ సంవత్సరంలో వచ్చారు, రాజగోపురాన్ని కట్టించారు, అమ్మవారికి ధ్యానం చేసి ఒక కత్తిని తీసుకున్నారు. చాలా అయితే మొత్తం మీకు ఇక్కడ రాసి కూడా ఉంది నీట్గా చూడండి. ఒకవేళ చరిత్ర తెలియకపోయినా ఇక్కడ మనకి తెలుగులో రాసి ఉంటుంది, దాన్ని చదవండి మీకే అర్థమవుతుంది. లోపల విగ్రహం వచ్చేసరికి చాలా బాగుంటుంది. నేను ఇప్పటిదాకా ఎంత మంచి విగ్రహాలు అయితే చూడలేదు. చాలా అద్భుతంగా అయితే చేశారు. చూడండి, ఆయనే ఛత్రపతి శివాజీ గారు. బ్యాక్ సైడు బ్రహ్మరాంబికా దేవి గారు చూడండి ఎట్లా ఉందో. సో ఆవిడ ఇచ్చిన కత్తి పక్కనే ఉంది చూసారా, ఆయన తలపాగా కత్తి రెండు పక్కనే ఉన్నాయి. పక్క నుంచి చూపిస్తా కావాలంటే. మనకి దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి అయితే లేదు. చాలా బాగుంటుంది. ఇదిగోండి, అమ్మవారి ఇచ్చిన కత్తి, ఆ కత్తితోనే సనాతన ధర్మాన్ని స్థాపించారు ఆయన వచ్చేసరికి. ఇది వరకు పాతది ఓల్డ్ ఎలాగైతే ఉందో అలాగే ఉంచారు. మిగతా బిల్డింగ్ అంతా వరకు రీమోడలింగ్ చేశారు, అంత బాగుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం అక్క మహాదేవి గుహలకైతే వెళ్తున్నాం. శ్రీశైలం మొత్తం చూడాలంటే మనకి 3 days పడుతుంది. శ్రీశైలం వరకే చూడాలనుకుంటే 1 dayలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అది అడవిలో 20 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ముందు రోజు టికెట్ తీసుకోవాలి, ఒక రోజంతా ఆ గుడికి టైం కేటాయించాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే టికెట్ మార్నింగ్ తీసుకుంటే మధ్యాహ్నానికి తీసుకొని వస్తారు. ఆ 2 టికెట్లు అనేవి కుదరదు, బ్యాలెన్స్ అవ్వదు. సో అక్కడ 2 రోజులు పోతుంది. లేదంటే మార్నింగ్ వెంటనే వచ్చి టికెట్లు అవి తీసుకొని ముందు అవి విజిట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి శ్రీశైలం తిరగడం మొదలు పెట్టాలి. శ్రీశైలం ఉన్న ప్లేస్లన్నీ కవర్ అయిపోతాయి. కానీ ఫ్రెండ్స్, నేనైతే అలా చేయలేదు. నేనైతే శ్రీశైలం 3 days ఫుల్గా ప్రశాంతంగా తిరిగి చూద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మొత్తం తిరిగి ట్రిప్ మొత్తం కంప్లీట్ చేశా శ్రీశైలం వరకు. సెకండ్ డే వచ్చేసరికి అక్క మహాదేవి గుహలకైతే వెళ్తున్నా. మార్నింగ్ వచ్చాను, 6కి టికెట్లు ఇస్తారు. ఇక్కడ కూడా లిమిట్ ఉంటుంది, 120, 100 టికెట్స్ మాత్రమే ఇస్తారు పర్ డేకి వచ్చేసరికి, ఒక్క రోజుకి. గుర్తుపెట్టుకోండి. అయితే మార్నింగ్ 6 నిద్ర లేచి వచ్చి టికెట్ రాయించుకున్నాను, పేరు రాయించుకున్నాను. 9కి నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఇదిగోండి మొత్తం రోప్వే టికెట్ విడిగా తీసుకోవాలి, మళ్ళీ 80 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జీ. ఫ్రెండ్స్, అయితే శ్రీశైలం ఎంత తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేద్దామన్నా కానీ అవ్వదు. ఎక్కడ పట్టినా కానీ డబ్బులు ఖర్చు అవుతానే ఉంటాయి. ప్రతి అడుగు ఏదో ఒక చోట డబ్బులు కడతానే ఉండాలి. అంత డబ్బులతోనే ముడిపడి ఉంది శ్రీశైలం మొత్తం. గుర్తుపెట్టుకోండి, చాలా ఖర్చు అవుతుంది. ఇదిగోండి, ప్రజెంట్ అయితే మన రోప్వేలో పాతాళగంగ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అప్ అండ్ డౌన్ ఒకే టికెట్. మనం మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు కూడా అదే టికెట్ చూపించాలి. టికెట్ చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. అయితే మనం మార్నింగ్ 6కి వచ్చి పేరు రాపిచ్చాం కాబట్టి మన టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అది ఎర్లీగా వచ్చి రాపిచ్చాను. సో ఇక్కడ మనీ అయితే పే చేయాలి. మనీ వచ్చేసరికి ఈచ్ వన్ 650 రూపీస్, 650 రూపాయలు. మళ్ళీ రోప్వేకి 80 రూపాయలు, మొత్తం 700. మళ్ళీ బోట్లో కానివ్వండి, అక్కడ ఖర్చులు కానివ్వండి, మొత్తం దగ్గర 800 రూపీస్ అయితే ఈ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ మార్నింగ్ మనం పేరు రాపించాం అంతే. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్లో మనకి టికెట్ ఇక్కడ ఇస్తారు. మొత్తం పేరు తీసుకొని 1300 ఇద్దరికి, అంటే ఈచ్ వన్ వచ్చేసరికి 650 రూపీస్ అయితే తీసుకున్నారు. మొత్తం 4 hours అయితే జర్నీ అయితే ఉంటుందంట. అదిగోండి బోటింగ్ అయితే అక్కడ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గాయస్. కానీ ఈ ట్రిప్లో 700 రూపాయలు, 700 రూపీస్ అంటే చాలా ఎక్కువ. కొంచెం టికెట్ ప్రైస్ తగ్గితే బాగుండని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇక్కడ. ఇంకోటి, అక్క మహాదేవి గుహలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఫుడ్ ఏమి ఉండదు.
ఫుడ్ మొత్తం మనమే ఒక బ్యాగ్లో క్యారీ చేసుకోవాలి. వాటర్ కూడా దొరకదు. ఈ వాటర్ మొత్తం కూడా డ్యామేజ్ వేస్ట్ అయిపోయి ఉంటాయి. మనం ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. బాగుందిగా ఇట్లా. ఫ్రెండ్స్, అక్కమహాదేవి గుహలు చూడండి, చాలా దూరం బోట్లో చాలా దూరం ట్రావెల్ చేసి 1.5 అవర్ దాకా జర్నీ అయితే పట్టింది. మళ్ళీ వెళ్ళడానికి ఇంకొక 1.5 అవర్ జర్నీ. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి కదలివనం అనే ఒక ప్లేస్ ఉంది. చాలామంది సిద్ధులు తపస్సు చేసుకుంటారంట. అక్కడ వచ్చేసరికి 7 కిలోమీటర్లు. ప్రజెంట్ అయితే అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడ కూడా నైట్ టైము చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఇంకా అడవి లోపలికి వచ్చాం మనం. ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్స్ అలా స్టెప్స్ ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తే మనకి ఆ పెద్ద గుహలు, ఆ గుహలు ఎలా ఏర్పడ్డాయి, గుహ లోపల అక్కడ ఎవరుంటారు, ఏముంటుంది అన్నీ వివరంగా క్లియర్గా అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు వీడియోని కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి. ఓకే, ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. ఎవరైనా వీడియోకి ఇప్పటిదాకా లైక్ కొట్టకుండా ఉంటే లైక్ చేయండి. ఇక్కడ కూడా మనకి ఒక పెద్ద శిలాతోరణం లాగా ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల కింద ఏర్పడిందంట ఇది వచ్చేసరికి. అయితే ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయని చాలామందికి డౌట్ ఉంది. ఈ గుహలు ఈ అడవిలో నీళ్ళ ద్వారా, వర్షాలు పడినప్పుడు ఆ నీళ్ళ ద్వారా గుహలు అయితే ఏర్పడ్డాయి. అయితే అక్కమహాదేవి గారు శివుడికి తపస్సు చేసుకోవడానికి శ్రీశైలం మొత్తం తిరుగుతున్నప్పుడు ఈ గుహలు అయితే కనిపించాయంట. ఆ గుహలు కూడా ఇక్కడ ఉన్నాయని ఆవిడకి ఎలా తెలుస్తుందంటే, స్వామివారు కళ్ళలోకి వచ్చి చెప్పారు, ఇక్కడ ఒక గుహలు ఉన్నాయి, ఇక్కడ స్వయంగా ఒక శివలింగం లాగా నేను వెలిశాను, ఇక్కడే నాకు అభిషేకం చేసుకుంటూ ఇక్కడే నాకు ధ్యానం చేసుకో అని స్వామివారే అమ్మవారికి చెప్పారంట. లోపలైతే స్వయం శివలింగం కూడా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మేము బోర్డు దగ్గరికి అయితే వచ్చాము. 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక 1.5 అవర్ అయితే జర్నీ ఉంది. మొత్తం 3 అవర్స్ 4 అవర్స్ అయితే పట్టింది. మార్నింగ్ 9:30 ఆ టైంలో అయితే స్టార్ట్ అయింది. 10కి 2:30 కల్లా మేమైతే వచ్చాము. దారిలో మాకు డ్యామ్ దాకా తీసుకెళ్లే దగ్గరికి డ్యామ్ను కూడా చూపించి అక్కడైతే మళ్ళీ వదిలిపెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీశైలంలో చివరి రోజు అయితే ట్రిప్ జర్నీ అయితే చేస్తున్నాము. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏదైనా ఉందంటే, ఇక్కడ టికెట్లు అయితే కనుక్కోవాలి. శ్రీశైలం రాగానే మీరు శ్రీశైల శిఖరం దగ్గర మీకు నెక్కంటి జంగిల్ రైడ్ అని ఒక ఆఫీస్ అయితే ఉంటుంది పెద్దది. ఇక్కడే మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి టికెట్లు అయితే ఇస్తారు. రేపు వెళ్ళాలంటే ఈరోజే టికెట్ తీసుకోవాలి. నేను ఈరోజు వెళ్తున్నా కాబట్టి నిన్నే టికెట్ తీసుకున్నాను. నేను శ్రీశైలం వచ్చినప్పుడు మొదటగా చేసిన పని ఇదే. ఇక్కడికి వచ్చి టికెట్లు అయితే తీసుకున్నా. టికెట్లు కూడా రోజుకి 120 టికెట్లు మాత్రమే ఇస్తారు. మార్నింగ్ రావాలి, 6కి 7కి వచ్చి మీ ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకొచ్చి ప్రూఫ్లు, అదిగోండి అక్కడ లైన్లో నుంచుంటే మీకు టికెట్ అయితే ఇస్తారు. ఇదిగోండి టికెట్ వచ్చేసరికి 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఒక పర్సన్కి 1000 రూపాయలు హైయెస్ట్ కాస్ట్. ఇంకా 1000 రూపాయలు ఒకటే రేటు. సో ఇక్కడ ఏంటంటే జీబులు కూడా వాళ్ళే ఉంటాయి. మొత్తం కారు లాగా ఉంటుంది. జీబులు తెలుసు కదా, కమాండర్లు. వాళ్ళ జీబుల్లోనే తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ అదే జీబులో తీసుకొచ్చి ఇక్కడైతే వదిలిపెడతారు మిమ్మల్ని. నేను టికెట్ నిన్నే తీసుకున్నా కాబట్టి నా రైడ్ అయితే ఇవాళ ఉంది. ఇవ్వండి, ఇవే జీబులు మొత్తం అన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళే మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇలా ఒక్కొక్క జీబుకి వచ్చి 9 మందిని అయితే తీసుకెళ్తారు. ఒకే ఫ్యామిలీ అయినా పర్లేదు, సింగిల్గా డబుల్గా వచ్చినా కానీ ఒక 9 మందిని కలిపి ఒక కారులో అయితే తీసుకెళ్తారు. ఇదిగోండి నా తోటి ప్రయాణికులు వీళ్ళందరూ, మేమందరం ఒక టీం లాగా అయితే వెళ్తున్నాం ఈరోజు. ఇక్కడ మనకి శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతం, మొత్తం కూడా టైగర్ జోను, పెద్ద పులులు తిరిగే ప్లేస్లో మనమైతే వెళ్తున్నాము. అక్కడ ఒక చిన్న విలేజ్ కూడా ఉంది, నెక్కంటి అనే విలేజ్. అక్కడే ట్రైబల్ గ్రామం మొత్తం కూడా. ఆ గ్రామంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఒక చిన్న గుడిలో అయితే ఉంటారు. కానీ చాలా ఫేమస్. 45 రోజుల్లో కోరుకున్న కోరికలు మొత్తం కూడా తీరుతాయనేది అక్కడైతే ఉంది. ఓకే, జీబులు మొత్తం అక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్స్ అయితే ఇటువైపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ అడవి అనుకున్నాడు, ఏదో చిన్న పార్క్ అనుకుంటున్నాడు. వాడు సైకిల్ వేసుకొని మొత్తం తొక్కుతా ఉన్నాడు. నేను చెప్పిన ట్రైబల్ విలేజ్ ఇదే. ఇక్కడ మొత్తం కూడా 20-25 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి మొత్తం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా చాలా ట్రైబల్ విలేజెస్ అయితే వస్తాయంట. కానీ అడవిలో మనకైతే తెలియదు. వాళ్ళు ఇక్కడ దాకా బండ్లు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటానే వెళ్తారు. సో మనకేంటంటే ఇక్కడ ఫుడ్ ఏదైనా అవసరమైనా కానీ, ఇదిగోండి వీళ్ళందరూ ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు సిటీ నుంచి ఇలాంటి కొన్ని తెచ్చుకొని ఇక్కడ మనకి డబల్ రేట్లో అమ్ముతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అదే మనీ, ఇంకా వేరే పనులు ఏమి ఉండవు.
వాళ్ళ ఇంట్లో మగవాళ్ళేమో సిటీకి వెళ్ళి పని చేసుకుని సాయంత్రానికి మళ్ళీ ఎక్కడికైతే వస్తారు. ఇది విలేజ్ మొత్తం. నిక్కంటి అనే విలేజ్ అంటారు. ఈ విలేజ్లోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియోలు ఫుల్ ఇన్ఫర్మేషన్తో చేశాను. ఇదేంటంటే శ్రీశైలంలో అసలు ఏమేమి ప్లేస్లు ఉన్నాయో చూడాల్సినవి అనేది ఒక ఫైనల్ వీడియో అంతే. ఓకే, అదిగోండి చిన్నగా వైట్ కలర్ పెయింట్ వేసి ఒక గుడిలా కనబడుతుంది కదా, అమ్మవారు ఆ గుడిలోనే ఉంటారు. చాలా శక్తివంతమైనది, పట్టుకుంటే మెత్తగా ఉంటారు అమ్మవారు. అది ఇక్కడ స్పెషాలిటీ, గుర్తుపెట్టుకోండి. చాలామంది భక్తులు రోజుకి 120 మంది మాత్రమే వస్తారు. మొత్తం టోటల్ 120 మంది ఒకేసారి రావాలి. జీబులన్నీ ఒకేసారి మళ్ళీ తిరిగి అక్కడికైతే వెళ్ళిపోవాలి. అమ్మవారిని చూపించడానికైతే కుదరదు, కానీ బయట ఫోటోలు అయితే చాలా ఉన్నాయి. లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటారు గాయస్. మొత్తం 4 చేతులతో ఉంటారు. నుదుటి మీద బొట్టు పెట్టినప్పుడు మనకి మెత్తగా అనిపించింది. అదే ఇక్కడ అమ్మవారు మొత్తం గుడి స్పెషాలిటీ అదే. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఓకే, చూసారు కదా గాయస్, లోపల అమ్మవారిని అయితే చూపించడం కుదరలేదు. అప్పటికే నా ముందు వాళ్ళు ఒక ఫోటో తీస్తేనే చాలా పెద్ద గొడవ అయితే జరిగింది అక్కడ. సో అమ్మవారిని చూపించడం కుదరదు, కానీ అమ్మవారు ఎలా ఉంటారో బయట బ్యానర్లు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి చూపించాం మీకు. సరే, చాలా అంటే చాలా మంచి జర్నీ, అద్భుతంగా ఉంది. కరెక్ట్గా మేము వచ్చి 3 అవర్స్ దాటుతుంది, 3 అవర్స్ 4 అవర్స్ అవుతుంది. అమ్మవారి దర్శనం కొంచెం లేట్ అయింది. అందరూ వెళ్ళి నిదానంగా చూసుకొని బయటకు వచ్చేసరికి కోరికలు కోరుకుంటున్నారు. కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళే మళ్ళీ 45 రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ కొత్తవి కోరుకుంటున్నారు. అలా రొటేషన్ అవుతూ ఉందన్నమాట. సరే, మొత్తానికి ప్రాసెస్ మొత్తం చూశారు కదా. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సింది ప్లేస్ వచ్చేసరికి. కాకపోతే కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ అంతే. మాటలో పడి ఒక్కనే వచ్చేసిన. సరే, పర్లేదులేండి. సరే, వీడియో ఎలా ఉంది? మీకోసం కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూపించాను. వీడియో నచ్చింది కదా. వీడియో నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తారేమో వాళ్ళకి ఒకసారి వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చూశారంటే ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని వస్తారు. అందుకే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా? తర్వాత ఇంకా పక్కన ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి శ్రీశైలంలో వచ్చేసరికి, అవన్నీ చూపిస్తాను. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.